కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. నాకు ఒంటరిగా ఉండాలనుంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్. విరాజ్, ట్రయల్ స్టార్ట్ చేయి. ఓకే ఓకే yes. రైలు బండి నవ్వించడానికి వస్తుంది. చిక్కుబుకు 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 చిక్కుబుకు. ఆ పల్లి బఠానీ బిస్కెట్ సమోసే. రైలు బండి. పిల్లలు అట్లా ఆపుతారా? ఆపుతారా? ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మాట్లాడితేనే కదా మీరు రిపీట్ చేసేది. మాట్లాడు. సైలెంట్ గానే ఉంటాను. నేను మాట్లాడితేనే కదా మీరు రిపీట్ చేసేది. మాట్లాడను. సైలెంట్ గా ఉంటాను. నేను చేసినట్టు మీరు చేయాలనుకుంటే ఇలాగే అవుతుంది. శాశ్వతి మేడం నవ్వేశారు. శాశ్వతి మేడం నవ్వారు. శాశ్వతి మేడం నవ్వారు. శాశ్వతి మేడం నవ్వారు. హే నాగు, అన్నా. ఇదే సంతోషంలో వెళ్ళి భోజనం తీసుకురా. అలాగేనా? ఆహా, వద్దు విరాజ్, నాకు ఆకలిగా లేదు. అలా అంటే మేం వదిలేస్తామా? చిన్నప్పుడు మీరు కూడా ఇలాగే నవ్వించి అన్నం తినిపించేవారు, గుర్తులేదా? నవ్వితే ఓడిపోయినట్టు అర్థం. అన్నం తినాల్సిందే, అదే రూల్. మీరిప్పుడు తినకపోతే మేం కూడా తినం. ఓకే, భోజనం రెడీ. శాస్, ఎప్పుడు మీ చేత్తోనే ముద్దలు తినిపించేవాళ్ళు కదా. ఈ రోజు నా చేత్తో ముద్దలు తినిపిస్తాను. అందరూ తినాల్సిందే. నేను వద్దన్నా నువ్వు వదలవా? అసలు వదలం. అమ్మా ప్లీజ్ బాధపడకండి. విరాజ్ నవ్వుతూ ఉండాలి. అతని సంతోషమే నాకు ముఖ్యం. అది నిజం జయరాం. అలా అని అతనికి ఒంట్లో బాగాలేనప్పుడు నొప్పిగా ఉంటుందని తెలిసి కూడా మనం ఇంజెక్షన్ చేయించలేదా? ఇది కూడా అలాంటిదే. అంటే విరాజ్ భవిష్యత్తులో అరూ మసాలా కంపెనీకి ఒక యోధుడై ఎండీ అవ్వాలి. ఆ కుర్చీలో కూర్చొనే అర్హత వాడికే ఉంది. కాని అందులో కూర్చొని పరిపాలించేంత గాంభీర్యం విరాజ్కింకా రాలేదు. స్టేటస్ విషయానికి విరాజ్ని ప్రశ్నించడానికి ఏం సంబంధం అమ్మా? సంబంధం ఉంది జయరాం. రాజవంశపు సింహాసనం అధిష్ఠించేవారికి ఎవరితో ఎలా నడుచుకోవాలో అని, ప్రజలకు రాజుకు మధ్య ఎంత దూరం ఉండాలనేది నిబంధనలు ఉండేవట. అవునమ్మా, అలా ఉన్నప్పుడే కదా సమాజంలో రాజుకు ప్రజలకు మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. హ్మ్. సామాన్య జనం ఇంకొకరిని అసామాన్యులుగా రాజు అని ఒప్పుకుంటారు. అది కరెక్ట్ అని ఒప్పుకున్న మనకు ఇప్పుడు విరాజ్ మీద పెడుతున్న నిబంధనలు తప్పు అని ఎలా అనిపించింది? ఇలాగే వదిలేస్తే విరాజ్ తన కుర్చీకి ఉండే గాంభీర్యాన్ని కోల్పోతాడు జయరాం. కరెక్ట్గా చెప్పారమ్మా. ఇది విరాజ్కి ఈరోజు కాకపోయినా రేపైనా అర్థం అవుతుంది. అర్థం చేసుకోకుండా వాడు కూడా శాశ్వతిలాగే నన్ను జీవితాంతం ద్వేషిస్తూ పోతే నేనేం చేయాలి జయరాం? ఏం చేయాలి? అలా ఎందుకు జరుగుతుందమ్మా? నా కొడుకు వల్ల నీకు ఏ బాధ కలగకుండా నేను చూసుకుంటాను. ఇది నేను మీకిస్తున్న మాట. విరాజ్ నా ప్రాణం జయరాం. ఆ ప్రాణం నన్ను వదిలిపోకుండా నువ్వే చూసుకోవాలి. నేను నిన్నే నమ్ముతున్నాను.
అమ్మా, ఈ ఇంటి నమ్మకం అనే పునాది కదిలిపోయిందమ్మా. నువ్వు పాయసం తిను. తీపి తీపి తీపి. మన జీవితాల్లోకి చేదు నింపిన వాళ్ళు ఏ పాటికే కన్నీళ్లతో చేతులు కడుక్కుంటూ ఉంటారు. అది చూస్తూ ఎంజాయ్ చేయడమే మన పని. తప్పు తప్పది నేను తప్పు ఇంట్లో వాళ్ళకిస్తున్న నరకం నీకు తప్పనిపిస్తుందమ్మా? తప్పు, చాలా తప్పు. ఈ రకంగా ప్రవర్తించడం నాకంత సులువు అనుకుంటున్నావమ్మా? పాత మితిలకి ఇది చాలా కష్టం. కానీ ఆ మితిలని అరుంధతి ఎప్పుడో చంపేసింది. బాధ, నరకం, బాధ, నరకం. అదంతా మనకి జరిగిందమ్మా. మన ప్రశాంతతని పాడు చేశారు. నరకం, బాధ, బాధ. అమ్మా, పడుకుందు గాని రా. నీకొక కథ చెప్పనా? నిద్ర, రా. నిద్ర, నీరసం. అమ్మా, అనగనగా ఒక పెద్ద చెట్టుంది. దానిమీద ఒక చిన్న పక్షుల కుటుంబం గూడు కట్టుకునున్నాయి. అమ్మ ఒక పక్షి, నాన్న ఇంకో పక్షి. వాళ్లతో పాటు 2 పిల్ల పక్షులు కూడా ఉంటాయి. పిల్ల పక్షి తేజు. కానీ ఒకరోజు ఆ పెద్ద చెట్టు గాలి లేదు, వాన లేదు. అయినా సరే గట్టిగా ఊగిపోయింది. అరుంధతి అనే చెట్టు మన కుటుంబాన్ని కదిలించేసిందమ్మా. పక్షుల కుటుంబాన్ని పాడు చేయడానికే ఆ చెట్టు అలా కదిలింది. అప్పుడు ఏమైందో తెలుసమ్మా? కదులు, గూడు. అమ్మా, పక్షుల గూడు గట్టిగా కదిలిపోయింది. పిల్ల పక్షులు ఎక్కడ కింద పడిపోతాయో అని తండ్రి పక్షి దాన్ని తీసుకుని దూరంగా ఎగిరిపోయింది. తల్లి పక్షి అప్పుడు జరిగిందంతా మర్చిపోయి మతి స్థిమితం లేకుండా పోయింది. మిగిలిన చిన్న పక్షి ఏం చెయ్యాలమ్మా? పక్షి, పక్షి